రాష్ట్రంలో సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 70 మందితో 5 పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిసిప్లినరీ, డీలిమిటేషన్తో పాటు సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీని స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులతో పాటు మొత్తం 22 మందితో అపాయింట్మెంట్ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీలు, బాధ్యులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల హెడ్స్, రాష్ట్ర మంత్రులకు చోటు కల్పించింది. పాకిస్తాన్తో యుద్ధం 4 రోజుల్లోనే ఎందుకు ఆగిందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పీసీసీ నిర్వహించిన జై హింద్ ర్యాలీలో పాల్గొన్నారు సీఎం. యుద్ధం ఆపేశానని ట్రంప్ ట్వీట్ చేసే వరకు తెలియలేదని, యుద్ధం ఆపాలనుకున్నప్పుడు మోదీ అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధం అంటే ధైర్యం, తంత్రం ఉండాలని చెప్పారు. యుద్ధం అంటే మైక్ల ముందు పెద్ద పెద్ద స్పీచ్లు దంచుడు కాదన్నారు రేవంత్. బీఆర్ఎస్ సర్కార్ దుర్మార్గమైన ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాల ప్రభావంపై రివ్యూ చేశారు భట్టి. పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భార్య శ్రద్ధ ప్రసవం చేయించుకోవడంపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి కట్టింది, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిర్మాణం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూలిపోవడం ఒక రికార్డని సెటైర్ వేశారు. విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు చెల్లెదనడం సరికాదన్నారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చర్యలుంటాయన్నారు ఉత్తమ్. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నకిలీ విత్తనాల ఘటనలు ఎక్కడా ఎదురు కావద్దని అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి సమీక్ష చేపట్టారు పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లిస్టు జూన్ 6 లోపు పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు ఇండ్ల లబ్ధిదారుల లిస్టును జిల్లా కలెక్టర్లు 50% కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. సొంత అభిప్రాయాలతో జాప్యం చేయడం సరికాదని కలెక్టర్లపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లో ముసలం మరింత ముదిరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మరో బాంబు పేల్చారు ఎమ్మెల్సీ కవిత. మీడియా చిట్చాట్లో కేటీఆర్ పై కవిత చేసిన సంచలన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తానసలే మంచిదని కాదు, నోరు విప్పితే తట్టుకోలేరని ఘాటు విమర్శలు చేశారు కవిత. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది అని అన్నారు. అమెరికాలో ఉత్సవాలు జరుపుతున్న వాళ్ళు గ్రౌండ్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా డ్రైవ్ చేస్తున్నారని ఆరోపించారు. బయటి దేశాల్లో మీడియా సెల్ పట్టుకొని దొంగ దెబ్బ తీస్తున్నారని, ముందు ఇక్కడ డైరెక్ట్గా పోరాడాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ లో దయ్యాలున్నాయని చెప్పిన కవిత కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ముందు బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకోవాలని, కాంగ్రెస్ జోలికి రావద్దన్నారు. కాంగ్రెస్ నేతలంతా కంఫర్టబుల్ గా ఉన్నారని చెప్పారు మంత్రి పొన్నం. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కావన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అవినీతి పార్టీలను బీజేపీ విలీనం చేసుకోదన్నారు. బీఆర్ఎస్ ను కలుపుకునే అవసరం బీజేపీకి లేదన్నారు. బీజేపీపై కవిత బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కవిత సీఎం రేవంత్ అడుగుజాడల్లో నడుస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు ఏలేటి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వనున్న గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది జ్యూరీ. 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్ కల్కి 2898 నిలవగా, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్ నిలిచింది. మూడో ఉత్తమ చిత్రం అవార్డు లక్కీ భాస్కర్ కు దక్కింది. ఉత్తమ బాల చిత్రంగా 35 చిన్న కథ కాదు నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ నిలిచారు. పుష్ప 2లో నటించి అల్లు అర్జున్ కు ఉత్తమ అవార్డు దక్కింది. ఉత్తమ నటి నివేదా థామస్ కాగా, ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎస్జే సూర్య దక్కించుకున్నారు.